అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తెలుగునాట తొలిసారి సవాల్ చేసిన సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు, నమ్మిన బంటు, మహావీరుడు వడ్డే ఓబన్న. నంద్యాల జిల్లాలోని సంజమల మండలం నొస్సాం గ్రామానికి చెందిన వడ్డే సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఓబన్న 1807 జనవరి 11న జన్మించారు. ఓబన్న తండ్రి గ్రామ తలారీగా పనిచేసేవారు. నరసింహారెడ్డి, ఓబన్నల మిత్రత్వం చిన్ననాటి నుండి మొదలై మరణం వరకు కొనసాగింది. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. అయితే అప్పట్లో గ్రామ రక్షకుల జీతాలను తెల్లదొరలు రద్దు చేశారు. ఉయ్యాలవాడ వంశానికి ఎప్పటి నుంచో అందుతున్న పరణాలను ఎగ్గొట్టారు. రైతులపై అధిక పన్నులు విధించారు. కరువు కాటకాలతో పంటలు పండకపోయినా బలవంతంగా రైతుల నుంచి శిస్తు వసూళ్లు చేశారు. వస్తు మార్పిడికి విరుద్ధంగా డబ్బులు కట్టాలంటూ హింసించేవారు. దీనికి వ్యతిరేకంగా 1845లో సైరా నరసింహారెడ్డి నాయకత్వంలో ఉద్యమం మొదలయ్యింది. ఆయన వెంట ప్రజలు సాయుధులై నిలిచారు. ఈ ఉద్యమం ఏడాది పాటు సాగింది. అయితే వడ్డే ఓబన్న తన స్నేహితుడికి బాసటగా ఉద్యమంలో ముందు వరుసలో నిలిచారు. ఆయనను ఈ పోరాటానికి సైన్యాధికారిగా సైరా ప్రకటించారు. నరసింహారెడ్డి తన అనుచరులతో కలిసి 1846 జూలై 10న కోవెలకుంట్ల సబ్ ట్రెజరీపై దాడి చేశారు. అక్కడి నుండి 3 నెలల పాటు అంటే అక్టోబర్ 6 వరకు బ్రిటిష్ పాలకులతో విరోచితంగా పోరాడారు. అధికారులపై మెరుపు దాడులు సాగించిన తరువాత నల్లమలల్లోకి వెళ్లి ఓబన్న నాయకత్వంలో కొత్త దాడులకు వ్యూహ రచన సాగించేవారు. దీంతో తెల్లదొరలు ఇతర ప్రాంతాల్లోని బలగాలను రప్పించి అణిచివేతను తీవ్రతరం చేశారు. ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పోరాట వీరుల సమాచారం సేకరించారు. సంజామల మండలం గిద్దలూరు గ్రామ సమీపంలోని జగన్నాథకొండ వద్ద నరసింహారెడ్డి, ఓబన్న తమ బలగాలతో ఉన్నట్టు ద్రోహి ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్ బలగాలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. సైరా సేనలను ఓబన్న బ్రిటిష్ సైన్యాన్ని లెఫ్టినెంట్ వాట్సన్, కెప్టెన్ రసూల్ నడిపారు. ఈ క్రమంలో 1846 అక్టోబర్ 6న జగన్నాథకొండ వద్ద భీకర పోరాటం సాగింది. నరసింహారెడ్డి అనుచరుల్లో చాలా మంది మరణించారు. అయినా ఓబన్న, సైరా చివరి వరకు పోరాడారు. ముందుగా వడ్డే ఓబన్న వీర మరణం పొందారు. అప్పటికి ఆయన వయసు 39 ఏళ్లు. ఆ తర్వాత నరసింహారెడ్డిని బందీగా పట్టుకొని కోవెలకుంటల్లో గుమ్మానికి ఉరితీశారు. కాగా వందల సంవత్సరాలు మరుగుపడిన వడ్డే ఓబన్న ఖ్యాతి వెలుగులోకి తెచ్చి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నేడు ఆ మహానీయుడు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని విశ్వభారత్ టీవీ ద్వారా ఇవే మా నివాళులు.